గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పింకీ అండ్ మామ్ వ్లాగ్స్. ఈరోజు మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే కాలా జామున్ కూడా బేకరీ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా అలాగే జల్లెడ కూడా పట్టేసుకుంటున్నాను. దీనివల్ల మనకు బాల్స్ చేసేటప్పుడు క్రాక్స్ రాకుండా ఉంటాయి. అలాగే గోరువెచ్చగా ఉన్న పాలతో ఈ పొడిని అయితే కలుపుకుంటున్నాను. మనకు చపాతీ పిండి మనం ఎలా అయితే కలుపుకుంటామో అలా కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోండి. లాస్ట్లో నేను కొద్దిగా నెయ్యిని కూడా దీనికి రాసుకున్నాను. ఒక 10 నిమిషాల పాటు ఇంకా దీన్ని పక్కనైతే పెట్టేద్దాం. ఆలోపు మనము షుగర్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం అయితే నేను ఒక గ్లాసు షుగర్కి 2 గ్లాసుల నీళ్ళు అయితే వేస్తున్నాను. మీకు ఇంకా స్వీట్గా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం చక్కెరను కూడా మీరు వేసుకోవచ్చు. నేనైతే మీడియంగా కావాలనుకుంటున్నాను, అందుకని ఒక గ్లాసు చక్కెర మాత్రమే తీసుకుంటున్నాను. ఇక్కడ పాకం వచ్చే వరకు మనము ఒక 15 నిమిషాల పాటు మరగనిద్దాం ఈ నీళ్ళను. ఒక 2 పొంగులు వచ్చే వరకు అయితే చూడండి. మరీ తీగ పాకం అయితే రానక్కర్లేదు, కొంచెం తిక్కుగా అయితే సరిపోతుంది. ఆ లోపల నేను చేతికి అయితే కొంచెం నెయ్యిని అయితే రాసుకొని ఆ పిండిని బాల్స్గా చేసేసుకుంటున్నాను అనమాట. మీకు సైజ్ ఎలా కావాలంటే అలా చేసుకోండి. అలాగే ఒక కడాయిలో ఆ బాల్స్ని మనం ఫ్రై చేసుకుందాము. ఈ లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేయాల్సి ఉంటుంది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వీటిని అయితే వేయించుకుందాము. సో దీని తర్వాత వేయించిన వెంటనే వీటిని దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేయకండి. కొద్దిసేపు పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే ఇందులోకి వేస్తున్నా. సో జామున్స్ అన్నీ షుగర్ సిరప్ మనకు ఆల్రెడీ పాకం పట్టేసింది అనమాట. అందులోకి అయితే ఈ యాలకుల పొడిని వేస్తున్నాను, ఫ్లేవర్ బాగుంటుందని. ఎక్కువసేపటి తర్వాత ఈ బాల్స్ అన్నీ ఇంకొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ఈ సిరప్ అంతా పీల్చేసుకుంటుంది చక్కెర పాకం అంతా. ఇప్పుడు మనము సర్వ్ చేసేసుకోవడం వచ్చు. రెసిపీ నెంబర్ 2 కాలా జామున్. బేకరీ స్టైల్లో ఈ కాలా జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అందుకోసం మనం ఒక పచ్చికోవా అయితే తీసుకుంటున్నాను అనమాట. నేనైతే ఇక్కడ 250 గ్రాములు పచ్చికోవా అయితే తీసుకుంటున్నాను. బేకరీ షాప్స్లో ఎక్కడైనా ఈ పచ్చికోవా అయితే దొరుకుతుంది. ఈ కోవాలోకి ఇప్పుడు మిల్క్ పౌడర్ అంటే పాల పొడిని అయితే యాడ్ చేస్తున్నాను. ఇదైతే 50 గ్రాములు అయితే తీసుకున్నాను. నార్మల్గా మనం చేసుకునే జామున్స్ కన్నా ఈ కాలా జామున్ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడైతే బొంబాయి రవ్వని అయితే యాడ్ చేస్తున్నా 30 గ్రామ్స్. ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇంకా 30 గ్రామ్స్ మైదా పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. మంచి స్మెల్ కోసం అయితే ఈ జాజికాయ పొడిని కూడా వేసుకుంటున్నాను. దీనివల్ల మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట జామున్స్. అలాగే మనకు డైజెషన్ కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ ఈ యాలకుల పొడిని కూడా ఇందులోనే వేస్తున్నాను. వీటన్నిటిని చపాతీ పిండిలాగా మనము ముద్దగా అయితే చేసుకోవాలి. మీకు ముద్దగా కావడానికి గట్టిగా ఉంది అని అనిపిస్తే లైట్గా వాటర్ని చిలకరిస్తూ చపాతీ పిండిలాగా ముద్దలా చేసేసుకోండి. ఇలా అయిన తర్వాత ఇలాంటి కన్సిస్టెన్సీలోకి అయితే రావాలన్నమాట. తర్వాత దీన్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఆలోపు మనం షుగర్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు షుగర్కి 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా దీనికైతే మరీ తీగ పాకం రానక్కర్లేదు, కొంచెం థిక్గా అయితే సరిపోతుంది. మీకు షుగర్ ఇంకా స్వీట్గా కావాలి అనుకుంటే కాస్త ఎక్కువ చక్కెరని అయితే వాడుకోండి. ఈలోపు ఆయిల్ని కూడా హీట్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఈ పిండిని బాల్స్ లాగా చేసేసుకుందాము. దానికోసం నేను చేతికి కాస్త నెయ్యి అయితే రాసుకున్నాను అనమాట. ఇంకా పిండిని ఇలా ఓవెల్ షేప్ వచ్చేలాగా ఒత్తేసుకుంటున్నాను. మరి గట్టిగా హార్డ్గా ఒత్తేయకండి, చాలా సాఫ్ట్గా అనేసేయండి. ఎందుకంటే ఇది పచ్చికోవాతో చేస్తున్నాం కదా. ఈ బాల్స్ని కూడా మనము లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే ఇవి క్రాక్స్ వచ్చేస్తాయన్నమాట, విడిపోతుంది. చాలా సాఫ్ట్గా ఉంటాయి. మాటికి గరిటె పెట్టి తిప్పేయకండి. కాస్త ఫ్రై అయిన తర్వాత నిదానంగా తీసేసుకోండి. సో ఫ్రై అయిపోయిన వాటిని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఆలోపు ఈ షుగర్ ఒక 2 పొంగులు వచ్చే వరకు ఉన్నాయండి. సో షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా వాటిని చల్లారిన తర్వాత ఈ బాల్స్లో షుగర్ సిరప్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో కాలా జామున్ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి.